హాయ్ అండి సతీష్. వారం ఓటింగ్లో ఎలిమినేషన్లో ట్విస్ట్ అయితే ఉండబోతోంది. నాకున్న అప్డేట్ ప్రకారం ఆ ట్విస్ట్ గురించి కూడా చెబుతూనే ఎలిమినేషన్ ఎవరు అనేది అయితే క్లారిటీ వచ్చేసింది. ఎప్పట్లాగే ఈ వారం అంతా ఈ సీజన్ అంతా ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నది తనూజ. ప్రస్తుతానికి ఒక 26% యావరేజ్గా. ఇంకా కొంతమంది లేదు సార్ కొన్ని దగ్గరలో 40 ఉంది, 45 ఉంది, 46 ఉంది, కొన్ని చోట్ల 20 ఉంది కాదు, యావరేజ్గా చూసుకున్నా సరాసరి చూసుకున్నా ఎట్లా చూసినా ఆవిడే ఫస్ట్ ప్లేస్లో 26% ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న భరణితో ఏడుస్తూ జైలు దగ్గర కూర్చొని కూడా చెబుతుంది నా లక్కీ నెంబర్ 9, అందుకే నేను ఈ సీజన్ 9కి వచ్చాను, అందుకే ఇప్పుడు కెప్టెన్సీ కూడా 9th వీక్ అవ్వాలనుకున్నాను, ఇవన్నీ చెబుతోంది, ఏడుస్తూ ఉంది. సో లక్కీ నెంబర్ 9 కనుక ఈ వారం అవ్వలేదని ఏడిచిందా, ఎప్పుడు అవ్వకపోయినా ఏడుస్తూ ఉంది. అయినా సరే ఆవిడకి అడ్వాంటేజ్ ఏంటంటే 100% ప్యూర్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఉండబట్టే. 12 ఏళ్ళు అంట, పుష్కర కాలానికి పైగా చాలామంది చెబుతూ ఉన్నారు సీరియల్స్ సో అని చెప్పేసి. అందువల్ల పైగా పొరుగు రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో అభిమానులు సంపాదించుకోవడం సీరియల్స్ ద్వారా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా కాదు, ఆ రకంగా వచ్చినా ఏ రకంగా ఓటు పడినా ఫైనల్గా గెలిపించేది ఓట్లే కనుక ప్రస్తుతానికి ఫస్ట్ ప్లేస్లో పక్కాగా ఉంది. నో డౌట్ 100% సేఫ్. ఇక రెండో ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు, ఒక 22% అయితే ఉంది. ఇతడు వచ్చిన ఛాన్స్ వదులుకున్నాడు. ఒక రకంగా నేను రియలైజ్ అయ్యా, నేను ఆట మారుస్తా, నేను ఇక చేంజ్ చేసేస్తా అంటున్నాడు తప్ప హార్ట్ఫుల్గా అతనికి లేదు. ఆ ఫ్రెండ్స్ అంతలా చెప్పిన హోస్ట్ ఏదో చెప్పాడు కదా ఇటే పోతున్నాడు తప్ప పూర్తిగా ఇంకా వదిలేసి ఇవేమీ లేకుండా ఇండివిజువల్గా ఆడుకుంటా నేను ఇక్కడ గెలవడానికి వచ్చాను అని జీల్ ప్రదర్శించుంటే బాగుండేది. డి అంటే డి అన్నట్టుగా తలపడాలి తప్ప లేదంటే ఏమవుతుంది, ఇంతకు చెప్పినట్టుగా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటుతో వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఉంటే ఎంతో కొంత డ్యామేజ్ జరిగిన, కొన్ని సందర్భాల్లో ఫేక్ అనిపించినా, ఫేర్గా లేదు, విన్నర్ క్వాలిటీస్ లేవు అనిపించుకున్నా ఎంతో కొంత డ్యామేజ్ జరిగినా కొంతలో మార్జిన్ ఉన్నా సరే వాళ్ళే కప్పు ఎత్తుకుపోతారు. ఎందుకంటే ఏదో అంటారు కదా, మన బంగారం మంచిది అయితే పక్క వాళ్ళు ఎందుకు అనుకోవాలని మాదిరిగా మిగిలిన కంటెస్టెంట్లు ఆ జీలు, ఆ ఫీలు, ఆ ఎమోషను, ఆ ఫైరు, ఆ కసి అవి లేకపోతే ఎట్లా మరి ఎట్లాగే ఉంటుంది. ఇక మూడో ప్లేస్లో సంజనా గల్రని ఒక 12%తో ఇట్లా ఉంది ఫైనల్ డేకి వచ్చేసరికి. ఇక అయితే చాలామంది కంటే సంజనా గల్రని చాలా బెటరే. ఎందుకంటే తన గేమ్ తను ఆడుకుంటే తీసేసినా పక్కన పడేసినా నాకు సంబంధం లేదు, నా హడావిడి, నా గోల, నా ఏమిది ఫన్నో, నా ఫ్రస్ట్రేషన్ ఏదో రకంగా బాధ అయినా కొద్దిసేపే. నిన్న రైలు సంచాలకురాలుగా పెట్టినా సరే తన కంటెంట్ తను ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంది. ఈ వారం నామినేషన్లో ఎమ్మెల్యేలు లేకపోవడం, అట్లాగే వచ్చే వారం కూడా నామినేషన్లో ఎమ్మెల్యేలు ఎటు ఉండడు కనుక ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంది. అయితే నాకున్న అప్డేట్ ప్రకారం ఏదో సంథింగ్ స్పెషల్ సంజన చుట్టూ గేమ్ చేయబోతున్నారంట. మరి అదేంటి, తినబోతూ రుచులు ఎందుకు చూద్దాం. మరి నెక్స్ట్ మరొక క్లారిటీ అప్డేట్ వస్తే నిన్నటి వరకు అయితే వచ్చింది, చూద్దాం మరి ఏం చేయబోతున్నారు ఏంటి. అంటే ఎలిమినేషన్ రౌండ్లో ఉంచుతారా, లేకపోతే ఇంకేదైనా స్పెషల్ ఏమైనా పెడతారా, ఏదో సంథింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. మరి చూద్దాం పూర్తి అప్డేట్ వస్తే. అయితే చాలామంది బెటర్ ఆవిడ నిజంగా 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా సరే ఇన్ని రోజులు ఉందంటే రియల్లీ గ్రేట్. ఫస్ట్ హౌస్లో అడుగుపెట్టినంత కష్టం, ఫ్లోరా టైప్ అనుకున్నాగానే గ్రేట్ ఎంతవరకు బండి లాక్కొచ్చిందంటే. అయితే ఇంతవరకు ఒక లెక్క, ఇకపైన ఉండేవారంతా ఒక లెక్క అనే మాదిరి ఉంది. మిగతా అంతా కలిపి ఒకే ప్లేస్లో ఒకే తాను ముక్కలైన మాదిరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు భరణి గారి గురించి చెప్పాల్సి వస్తే 11% ఓటింగ్ ఉన్నా సరే మధ్యలో దొరవ అయిపోతుంది అతనికి. నిజంగా అతను పెట్టుకున్న బాండ్సే అతనికి తల పోటు తెప్పిస్తాయి అని ఏమాత్రం ఊహించలే. సరే దానివల్ల ప్లస్ అవుతుంది అనుకోని కలుపుకుంటూ పోయాడు. ఉమ్మడి కుటుంబం, పెద్ద కుటుంబం అయితే బలం ఎక్కువైద్ది, కలిసి ఉంటే కళ్ళత సుఖం అనుకున్నాడు. కానీ ఈ కలహాల కాపురంలాగా ఇంతవరకు భరణి గారి ఫ్యామిలీ అయిపోద్దని పొరపాటును కూడా కలిగని ఉన్నాడు. ఇప్పుడు తను ఆడుకుందాం అనుకున్నా ఆడుకోలేని పరిస్థితి. తన ప్రమేయం లేకపోయినా, తన జోక్యం లేకపోయినా, తన మాడిపోయిన దోశ ఏదో తను తింటూ ఉన్నా సరే ఆ పక్క కూతురు ఈ పక్క చెల్లి దిబిడి వాయించేస్తూ ఉన్నారు. మొత్తానికి పోనీ వాళ్ళు కొట్టుకొని ఏదో ఒకటి తాడపిడి తేల్చుకుంటే నువ్వా నేనన్నట్టు బాగుంటుంది. మనకు కావాల్సింది ఆ మజాయే. ఎస్, వన్ సైడ్ అయిపోకుండా మధ్యలో పోటీ ఇచ్చి ఆడితే బాగుంటుంది. కానీ వాళ్ళు వచ్చి ఏదో ఉరుము మంగళం మీద పడింది అన్నట్టుగా వాళ్ళు వచ్చి మళ్ళీ ఫైనల్కి ఇతడి మీదకి రావడంతో పాపం నిజంగా అల్లాడిపోతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఎట్లా ఉందంటే భరణికి సంబంధించి తనూజ కెప్టెన్సీ నుంచి ఆవిడని తీసేస్తే భరణి సార్ కోసం అంటుంది, నామినేషన్లో ఆవిడని చేస్తే భరణి సార్ కోసం అంటుంది, తుమ్మారంటే భరణి కోసం, దగ్గారంటే భరణి. ఇది తప్పు కదా, ఇది అన్యాయం కదా. అంటే సింపతి గడు వాడుకుందామనే మనకు అవకాశం ఉంటే భరణి సారు, లేకపోతే నాన్న ఏమదబ్బా కరెక్ట్ కాదు కదా. ఏదైనా భరణి గారిని ముడిపెట్టేసి వాస్తవంగా ఎక్కువ హైలైట్ చేసింది ఈ బాండ్స్ని ఎక్స్పోజ్ చేసింది ఆవిడ. ఇప్పుడు భరణికి తెలియకుండానే భరణిని బద్నాం చేసేస్తుంది ఆవిడ. అతను కూడా ఏంటి బయటికి వెళ్ళి చూసి వచ్చాడు కాబట్టి ఏం కక్కలేక మెంగలేక ఊనలేక ఆనలేక బయటపడలేక ఆ బాధను దిగమెంగుతో అల్లాడిపోతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు
నిజంగా తనూజ్ యాంటీస్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా దివ్యకైతే సపోర్ట్ తీసుకుంటారు, షిఫ్ట్ అవుతారు, నో డౌట్. ఖచ్చితంగా దివ్యకు ఒక సపోర్టు పాజిటివ్ వస్తుంది, ఆవిడకంటూ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తనూజని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకించే వాళ్ళు కూడా అందరూ ఉంటారు కదా. ఏముందా ఇప్పుడు సీజన్ అంతా ఏడుపు 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 ఎమోషన్. విన్నర్ క్వాలిటీస్ ఎట్లా విన్నర్ క్వాలిటీస్, ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండదు, ఒక నామినేషన్ పాయింట్ ఉండదు, ఒక డిఫెండ్ చేసుకునేది. నువ్వు అంటే గంగా గోదావరి ప్రవహించేస్తూ ఉంటే ఫైర్. ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ చూడండి, రీతు చౌదరి దివ్య ఎంత బాగా సాయి శ్రీనివాస్ చేస్తే డిఫెండ్ చేసుకున్నారు, పాయింట్లు పెట్టారు. ఎవరు ఓడిపోవట్లేదు, ఈవిడ తెప్పించి ఇట్లా ఈవిడ ఆడితే గేమా, ఆవిడ ఆడితే క్రైమా. ఈవిడ ఏం చేసిందంటే బల్బ్ టాస్క్లో ముగ్గురు డీల్ కూర్చుకునేలా టపక్కన లేపిస్తే ఆవిడ మరి అల్లాడిపోలా. ఆ దివ్య ఈవిడలాగా దుప్పడం ముసుగు సేడ్ చేసిందో చాలామంది మెసేజ్లు అవే కదా. మరి ఆవిడ చేస్తే అప్పుడు ఆట, మరి తర్వాత వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని పోయి సారీ ప్లీజ్ అర్థం చేసుకో అని బతిమలాడుకుంది కదా. ఆ దివ్య అప్పుడు భరణి గారి మొహం చూసి ఈవిడితో అసలు నమ్మకూడదంటే మరి అది మోసం కాదా, ద్రోహం కాదా. ఇప్పుడేమో ఈవిడికి తెలిసి అప్పుడు నమ్మించి తడిగుడతో గొంతులు అట్లా చేసింది ఆవిడ. ఈవిడ క్లియర్గా తెలిసి ఈవిడ నోటి ఈవిడే చెప్పింది నన్ను ఎపిసోడ్లో కూడా, నాకు ఎమ్మెన్యేల్ సపోర్ట్ చేయడు, దివ్య సపోర్ట్ చేయడు. మరి సపోర్ట్ చేయడం తెలిసిన తర్వాత కూడా అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఊహించని రీతిలో వెన్నుపోటు చేశారంటే పోనీ ఊబికి వచ్చేవచ్చు, నోట మాటరాగా ఏడుపు తన్నుకు వచ్చేవచ్చు. కానీ నీకు అంచనా తెలుసు, నీ శత్రువు ఎవరో తెలిసిన తర్వాత శత్రువు వచ్చి ముద్దు పెడతారు పడవకపోతే. అయినా సరే మరి అంతా నడుస్తూ ఉంది. చెప్పాను కదా, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉండేటప్పుడు ఎన్ని చేసినా ఎట్లా నడిచినా నడుస్తుంది. సరే ఇంకా ఇంకోటి ఏంటి అలా అంటారు, ఎమోషన్ ఉండదు. ఎందుకు ఉండదు? గంటకి మాటికి చేటి మాటికి పూటకి ఎపిసోడ్కి ఏడిపోయినా. గత సీజన్లో కంటెస్టెంట్ విషయంలో అట్లాగే వస్తే విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఎందుకని ఆయన ఏం చూసి నేర్చుకోవాలి, ఇక్కడ ఏడుస్తే ఎలా ముందుకు వెళ్ళాలని మాదిరిగా ఎమోషన్ ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు ఇక సీజన్ అంతా గంటకున్న గొడవలు పడుతుంది, ఏడుస్తుంది, అలుగుతుంది. ఏం చేస్తున్నాయి సీజన్లో చెప్పే కదా, సరైన డి అంటే డి అనే కొట్టుమైన లేక. ఇప్పుడు సుమన్ శెట్టి నెక్స్ట్ ఉన్నాడు, ఆయనకు 11% ఓటింగ్, అతను కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్తో నెట్టుకొస్తున్నాడు తప్ప ఈ సీజన్లో దౌర్భాగ్యం ఏంటంటే ఫైట్ చేస్తాం ఉంటాం అనేవాళ్ళు మేము ఎదిరిస్తాం, మేము సాధిస్తాం. చాలా వరకు నిన్న అన్నా కదా, గౌరవ్ గుప్తా చాలా బెటర్ నయం అనిపించింది. భాష రాకపోయినా ఆ రైవలరీ కొనసాగించాల్సిన దగ్గర కొనసాగిస్తే నా హక్కు నా రైట్ ఇదని ఫైట్ చేసి మరి గ్రీన్ బ్యాడ్జ్ అయితే లాక్కున్నాడనే చెప్పాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏ సీజన్లో అయినా సరే 2 కంటెస్టెంట్ల మధ్య కానీ ఒక 2-3 కంటెస్టెంట్ల మధ్య కానీ ఆ రైవలరీ లేకపోతే ఉప్పు లేని కూరలా ఉంటుంది. ఇంట్లో ఉప్పు లేకుండా తింటే ఎట్లా ఉండదు అంత చప్పగా ఉంటుంది. ఒక 2 పవర్ స్టేషన్లు ఉండాలి, నువ్వో నేను అన్నట్టుంటే ఆ ఊపు, ఆ హైపు, ఆ ఎలివేషన్, ఆ ఎమోషన్ అది వేరు. ఏమీ లేకుండా ఉన్నామంటే ఉన్నాం, ఏదో నడిపించామంటే నడిపిస్తే ఏమో చప్పగా ఉంటుంది, ఉప్పు లేని కూర లెక్క ఉంటుంది. అది ఈ సీజన్లో 2 మధ్య నడుస్తుంది అన్నదే లేదే. అంతా వచ్చామా, ఉన్నామా, వెళ్తామా, ట్రోఫీ మనదైతే అంటే పైగా ఇన్పుట్స్ అయితే ఫ్లో ప్రవాహం వచ్చేసింది ఈ సీజన్లో. ఇంకేముంది, ఆ ఇన్పుట్స్ చూసారు, ఒక భయపడిపోయి సగం సరెండర్ అయిపోయి, సగం సైలెంట్ అయిపోయి, అంతా సరెండర్ ఓకే జీహూజీ అనే టైప్ అయిపోయాయి. నిన్న నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు కన్నడ బిగ్ బాస్కి ఇక్కడికి ఇదే తేడా. అక్కడ డ్రెస్ కోడితే ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిందా, మేము డీకోడ్ చేసేస్తాం, మీరు ఎన్ని వేసినా సరే హనుమంతుడి ముందు కుప్పగింతిలాగా ఉంటే తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంటే అవన్నీ ఓపెన్ అయిపోతాయి. అక్కడ హింట్స్ గురించి కూడా ఆయన వార్నింగ్లు ఇస్తే ఇక్కడ 3వ వారం 2వ వారం 5వ వారం 6వ వారం వారం గానా బజానా పెట్టి ఇన్పుట్స్ అందిస్తూనే ఉంటే ఆ ఆడేవాళ్ళు కూడా ఆడకుండా పూర్తికి చేతులు ఎత్తేసారు. ఇంకా ఉన్న నాళ్ళు నడిచేద్దాం, ఆవిడకి ఎదురుగా వెళ్ళొద్దు అనే ఫీలింగ్లోకి వచ్చేసారు చాలామంది. అభిజిత్ వర్సెస్ అఖిల్ ఏమబ్బా రచ్చ రంబోలు, రాహుల్ సిప్లిగంజ్ వర్సెస్ శ్రీముఖి, బిందు మాధవి వర్సెస్ అఖిల్, నటరాజ్ మాస్టర్ వర్సెస్ బిందు, నటరాజ్ వర్సెస్ ఇంకొక కంటెస్టెంట్ ఎవరు అఖిల్, అట్లా కూడా పడింది. అవి ఏమో హనీ మాస్టర్ వర్సెస్ కాజల్, సన్నీ వర్సెస్ ఇంకొక పర్సన్, ఏమి రచ్చ రంబోలో లేపారు ఆ సీజన్లో. అట్లాంటివి నిజంగా 6వ సీజన్ నుంచి ఏదో బిగ్ బాస్ సీజన్కి దరిద్రం పట్టినట్టుగా అరిష్టం పట్టినట్టుగా సరైన కంటెస్టెంట్లే రావట్లేదా, ఫైర్ మిస్ అవుతుందా, అంత చప్పగా అలాగ తుస్సుమన దీపావళి టపాకాయలాగా ఫైర్ బ్రాండ్ వచ్చారు, ఇచ్చి పడేస్తారు, ఇచ్చి వెళ్ళిపోతారు అనే పరిస్థితే లేకపోయా. వైల్డ్ కార్డ్లో ఫైర్ స్ట్రోమ్తో వచ్చారంటే రకరకాల కారణాలతో ఎంత వేగంగా ఎంట్రీ ఇచ్చారు అంతే వేగంగా ఎగ్జిస్ట్ అయిపోయారు. ఇప్పుడు సరే సుమన్ శెట్టి కూడా ప్రీ ఎగ్జిస్టింగ్తో అలా నెట్టుకొస్తున్నట్టు చెప్తున్నా కదా. ఆ కొద్ది మార్జిన్లో ఎవరైతే ప్రీ ఎగ్జిస్టింగ్లో ఎక్కువగా ఉంటుందో వాళ్ళే కప్పు ఎత్తుకుపోతారు. అలాగే ఉంది పరిస్థితి. ఇక చివరిలో రాము రాథోడ్ అండ్ ఇంకెవరు వీళ్ళు ఉన్నారు కదా, 9 ఆల్మోస్ట్ ఉన్నారు. సాయి కొద్దిగా పెరుగుతూ ఉంది, అతలో ఏదో కాస్త ఉండాలని తపనైతే కనపడతా ఉంది. కన్ఫ్యూజ్ అయ్యేది నిన్న కానీ
రాముతో పోల్చుకుంటే బెటర్ బాటమ్ 2లో ఉండేవాళ్ళు. వాళ్ళకైనా ఆప్షన్ ఈక్వల్గా ఉండేటప్పుడు కంటెంట్ పరంగా చూసుకుంటే రాము రావుది ఏంటి, నీకు అన్నింటిలో గివ్ అప్ ఇచ్చేది. కంటెంటర్ అంటే నేను వద్దండి, కెమెరాలో కూడా వెళ్ళి చెప్తున్నాడు, నేను హోమ్ సిక్ బిగ్ బాస్, నేను వెళ్ళిపోతా బిగ్ బాస్, హాస్టల్లో కొత్తగా పిల్లవాడిని వేస్తాను, నాన్న వస్తే అల్లరి పెడతా, నాన్న నన్ను తీసుకెళ్ళు, అమ్మ ప్లీజ్ అమ్మ అని చెబుతారు. ఆ మధ్యన వైరల్ అయింది, ఆ టైప్ అయిపోయాడు రాము. వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతా. సరే తదాస్తాను బిగ్ బాస్ టీం కూడా పంపించుకోడు. ఉంటానంటే ఉంచుతారు, కానీ వెళ్తా 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 బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉన్నానండి, ఇంకెన్నాళ్ళు ఉంచుతారు. సరే వెళ్ళినైనా ఓటింగ్ పరంగా చూసిన బాటంలోనే ఉన్నావు, నువ్వు నేను అన్నట్టు ఉన్నావు అని సాగనంపేస్తారు. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే అంటే కెప్టెన్ కంటెంట్ గివ్ అప్, కెప్టెన్సీ టాస్క్లో గివ్ అప్, ఇంకేం చేస్తుంది అక్కడ. సో అతను పంపే ఛాన్స్ వెరీ హై. ఇక తప్పితే గీపితే సాయి శ్రీనివాసు. కానీ నేను చెప్పే కదా సంజనాథ్ కూడా ఇది ట్విస్ట్ అయితే ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం. మొత్తానికి ఎలిమినేషన్ అయితే ఇట్లా ఎక్కువ శాతం అయితే రాము రాదుడని నేను ఇప్పటికైతే అనుకుంటున్నాను. తప్పితే సాయి శ్రీను, కానీ మ్యాక్సిమం రాము. మరి మీకేమనిపించిందో మెసేజ్ కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.